థాయిలాండ్ 2026 ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే ఒకే దేశ ప్రజలు ఒకేసారి స్థిరత్వం కోసం, అదే సమయంలో విప్లవం కోసం ఎలా ఓటేశారు? వినడానికి వింతగా ఉంది కదూ? ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన రాజకీయ పారడాక్స్ను విడమరిచి చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఆలోచించండి. ఒక దేశం ఒకవైపు ఇప్పుడున్న ప్రభుత్వం ఓడిందిగా ఉండాలి అని కోరుకుంటూనే, మరోవైపు ఉన్న వ్యవస్థను సమూలంగా మార్చేయాలి అని ఎలా ఓటేయగలదు? ఇది నిజంగా ఒక పెద్ద ప్రశ్న. కాని థాయిలాండ్లో సరిగ్గా ఇదే జరిగింది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిస్థితికి ఒక పేరు పెట్టారు: స్టేటస్ క్వో పారాడాక్స్. సింపుల్గా చెప్పాలంటే, ప్రజలు ఒకవైపు పాత, అనుభవమున్న ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాని అదే సమయంలో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టే రూల్ బుక్నే, అంటే రాజ్యాంగాన్నే మార్చేయండి అని కూడా గట్టిగా తీర్పిచ్చారు. ఈ విచిత్రమైన పరిస్థితే మన ఈ విశ్లేషణకు మూలం. ఫిబ్రవరి 8, 2026న జరిగిన ఎన్నికల్లో థాయిలాండ్ ప్రజలు ఈ వింతైన తీర్పును ఇచ్చారు. మరిది ఎలా సాధ్యమైంది? ఈ ఫలితాల వెనుకున్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ 2026 ఎన్నికల కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక ఏడాది వెనక్కి వెళ్ళాలి. 2025లో జరిగిన కొన్ని కీలక సంఘటనలు, అంటే ఒక రాజకీయ కుంభకోణం, ఒక సరిహద్దు వివాదం, ఎన్నికల గాలినే పూర్తిగా మార్చేశాయి. ఈ టైంలైన్ చూడండి. 2025లో రాజకీయాలు ఎంత వేగంగా మారిపోయాయో అర్థమవుతుంది. జూన్లో ఒక ఫోన్ కాల్ స్కాండల్తో మొదలైంది. ఆగస్టొచ్చేసరికి ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. ఆ రాజకీయ శూన్యతలో అనుతిన్ చాన్విరాకుల్ ఒక సంక్షోభ నిర్వాహకుడిగా తెరపైకొచ్చారు. ఇక డిసెంబర్లో కంబోడియాతో సరిహద్దు గొడవలు మొదలవగానే ఆయన ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. పార్లమెంటుని రద్దు చేసి ప్రజల దృష్టిని ఆర్థిక సమస్యల నుండి దేశభక్తి, జాతీయ భద్రత వైపు మళ్లించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు దేశాన్ని రెండుగా చీల్చేశాయని చెప్పాలి. థాయిలాండ్ రాజకీయ పటం పూర్తిగా మారిపోయింది. ఈ ఫలితాల్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకే దేశంలో రెండు వేర్వేరు ప్రజాస్వామ్యాలు పనిచేస్తున్నాయనేది స్పష్టమైంది. అంటే పట్టణ ఓటర్ల ఆలోచనలు, గ్రామీణ ఓటర్ల ఆలోచనలకు అస్సలు పొంతనలేదు. ఈ తేడాను మనం కాస్త వివరంగా చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లోని బ్లూ ఓటర్లు, వాళ్లకు కావలసింది చాలా సింపుల్. మా ఊరికి రోడ్డు వేశారా? మాకు నిధులు తెచ్చారా? ఇలాంటి పనులు చేసే నాయకులకే వాళ్ళు ఓటేశారు. కాని బ్యాంకాక్ వంటి పెద్ద నగరాల్లోని ఆరెంజ్ ఓటర్ల ఆలోచన వేరు. వాళ్ళు సిద్ధాంతాలకు, అంటే దేశ వ్యవస్థలో మార్పులు రావాలి, సైన్యం జోక్యం తగ్గాలి, అవినీతి పోవాలి అనే లక్ష్యాలకు ఓటేశారు. ఈ రెండు వర్గాలు వేర్వేరు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పారాడాక్స్ ఏర్పడింది. ఈ అంకెలు చూస్తే అసలు కథ మొత్తం అర్థమవుతోంది. చూడండి, సంప్రదాయవాద భుంజైథాయ్ పార్టీ 2023లో 71 సీట్లతో ఉంటే 2026లో ఏకంగా 194 సీట్లకు ఎగబాకింది. అంటే 123 సీట్ల భారీ పెరుగుదల. మరోవైపు ఒకప్పుడు థాయ్ రాజకీయాలను శాసించిన ఫ్యూ థాయ్ పార్టీ 66 సీట్లు కోల్పోయి దాదాపు కుప్పకూలింది. ఈ నెంబర్లు రాజకీయ అధికారం ఎంతలా చేతులు మారిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. మరి ఓటర్లు ఎందుకులా ఓటేశారు? ఈ రాజకీయ మార్పుల వెనక ఒక లోతైన, మరింత ఆందోళన కలిగించే కారణం ఉంది. అదే దేశ ఆర్థిక పరిస్థితి. విశ్లేషకులు థాయిలాండ్ను ఇప్పుడు ఆసియా జబ్బు మనిషి అని పిలుస్తున్నారు. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తుంది. ఓటర్లు చాలా తెలివిగా ఆలోచించారు. వాళ్ల రోజువారీ జీవితం, ఆర్థిక మనుగడ కోసం తక్షణమే ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలనుకున్నారు. అందుకే అనుభవమున్న సంప్రదాయవాద పార్టీని ఎన్నుకున్నారు. కాని దీర్ఘకాలంలో దేశ వ్యవస్థలో మార్పులు రావాలని కూడా వాళ్లు బలంగా కోరుకుంటున్నారు. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని కూడా ఓటేశారు. ఈ గ్రాఫ్ చూస్తే థాయిలాండ్ ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. 2026లో థాయిలాండ్ జీడీపీ వృద్ధిరేటు అంచనా కేవలం 2.2%. అదే సమయంలో పక్కనే ఉన్న వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు 5-6% వృద్ధితో దూసుకుపోతున్నాయి. ఈ తేడానే థాయ్ ప్రజల ఆందోళనకు అసలు కారణం. ఒకప్పుడు ఆసియా డెట్రాయిట్గా పేరుగాంచిన థాయిలాండ్ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు కుప్పకూల్తోంది. సుజుకీ, సుబారు, నిస్సాన్, హోండా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తమ ఫ్యాక్టరీలను మూసివేయడం లేదా ఉత్పత్తిని తగ్గించడం చేశాయి. దీనివల్ల వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. మరి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డటానికి కొత్త ప్రభుత్వం ఏం చేయబోతోంది?
వాళ్ల దగ్గర ఒక భారీ అత్యంత ప్రతిష్టాంతకమైన ప్లాన్ ఉంది. ఇది ఒక ట్రిలియన్ బాట్ల జూదం లాంటిది. గెలిస్తే దేశ భవిష్యత్తే మారిపోతుంది, ఓడితే మాత్రం సంక్షోభం మరింత ముదురుతుంది. 1 ట్రిలియన్ బాట్లు, థాయిలాండ్ కరెన్సీలో 1,00,000 కోట్లు. కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన ల్యాండ్ బ్రిడ్జ్ అనే మెగా ప్రాజెక్టుకు అయ్యే అంచనా ఖర్చు ఇది. ఈ అంకె వింటేనే ఆ ప్రాజెక్టు ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ప్లాన్ చాలా ఆసక్తికరంగా ఉంది. థాయిలాండ్ ఒక సముద్రము నుంచి మరో సముద్రానికి భూమార్గం ద్వారా ఒక వంతెన నిర్మిస్తుందన్నమాట. దీనివల్ల ప్రపంచ వాణిజ్య నౌకలు రద్దీగా ఉండే మలక్కా జలసంధిని చుట్టి వెళ్లకుండా నేరుగా థాయిలాండ్ గుండా ప్రయాణించి 4 రోజుల సమయం ఆదా చేసుకోగలవు. ఇది సక్సెస్ అయితే థాయిలాండ్ ప్రపంచ వాణిజ్యంలో ఒక కీలక కేంద్రంగా మారుతుంది. ఈ ఆర్థిక ప్రణాళికలు, ప్రాజెక్టులు అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు వేరే ఉంది. అదే రాజకీయ సవాల్. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన రెండో తీర్పును ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇక్కడే మనం ఆ పారాడాక్స్ యొక్క రెండో భాగానికి వస్తాం. ఈ చార్ట్ చూడండి. ఏకంగా 65% మంది ప్రజలు కొత్త రాజ్యాంగం రాయాలని స్పష్టమైన తీర్పిచ్చారు. అంటే ప్రజలు ఒకవైపు స్థిరత్వం కోసం ఓటేసినా మరోవైపు ప్రస్తుతం ఉన్న వ్యవస్థను, దాన్ని నడిపిస్తున్న నియమాలను మార్చాలని కూడా అంతే బలంగా కోరుకుంటున్నారు. చివరిగా ఈ కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. 2026 ఎన్నికలు థాయిలాండ్కు ఊపిరి పీల్చుకోవడానికి కొంత సమయమిచ్చాయి. కాని ఈ సమయం దేశాన్ని గాడిలో పెట్టడానికి ఉపయోగపడుతుందా, లేక ఇది మరో పెద్ద రాజకీయ సంక్షోభానికి ముందున్న ప్రశాంతత మాత్రమేనా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.